నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో సందడి నెలకొంది. వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యన ఇష్ట దైవాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. మరి స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన భక్తులు పులకించిపోతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటి? వైకుంఠ ఏకాదశికి ఎందుకింత ప్రాముఖ్యత? వైకుంఠ వైభోగంలో ఈరోజు చర్చిద్దాం. లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు ఈ డిబేట్లో జాయిన్ అయ్యారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నమస్కారం అండి. నమస్కారం. అయితే వెంకటరెడ్డి గారు, మనకి నెలలో ఎన్నో ఏకాదశులు అంటే నెలకి ఏకాదశులు వస్తూ ఉంటాయి కదా, మరి ఈ రోజు వచ్చేటువంటి ఏకాదశి తిథికి ఎందుకింత ప్రాశస్త్యం అంటే ఏం చెప్తారండి? సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఇది వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనేటటువంటి పేరు దీనికి. మనకు మామూలుగా నెలలో అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం మొదలైన 12 తెలుగు మాసాలలో కృష్ణపక్షంలో శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది. అలాగా 24 ఏకాదశులలో ఈ ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని అంటారు. మిగతా వాటికి కూడా ఉండొచ్చు. మార్గశిరశుద్ధ ఏకాదశి సందర్భంగా గీతా జయంతి వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా ఏకాదశిగా, గొప్ప ఏకాదశిగా భావిస్తాం. అదే కాకుండా ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా భావిస్తాం. అది శ్రీమన్నారాయణమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి రోజుగా చెప్పుకుంటాం. 4 నెలలు ఆ తర్వాత యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి పైకి వస్తారు. అలాగా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి, మార్గశిర శుద్ధ ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి వాటి ప్రాశస్త్యం వాటికి ఉందండి. కానీ ఈ ఏకాదశి ఇది ఒక్కోసారి పుష్యమాసంలో రావచ్చును, అంటే ఎటు వెళ్ళేసి సంక్రాంతికి ముందు వస్తుంది. మార్గశిర శుద్ధ ఏకాదశికి వస్తుంది, పుష్యశుద్ధ ఏకాదశికి ఒక్కోసారి రావచ్చును. కానీ ఎటు వెళ్ళేసి సంక్రాంతి ముందుగా వచ్చేటటువంటిది కాబట్టి ఇది ఉత్తరాయణానికి కొద్ది ముందుగా వచ్చేటటువంటిది. అందుకే ఉత్తరాయణ కాలంలో మనము మూయబడెన్ యమాలయపు ముఖ్య కవాటము, ప్రాణికోటికి తీయబడెన్ సురాలయపు దివ్య కవాటము, దక్షిణాయనాధ్యాయ సమాప్తి అనంతరము అనంత విహాయసచారి సూర్యనారాయణుడు ఉత్తరాయణ పరాయణుడైన శుభామందునన్. సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణం వైపుగా వెళ్తాడు కాబట్టి ఆ ఉత్తరాయణం ఉత్తర దిక్కుకు ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని బట్టి అది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో శుభదినాలుగా భావించడం అనేటటువంటిది ఉంటుంది. ఆ విధంగా దీనికి వైకుంఠ ఏకాదశి అని కలగడానికి కారణం ఏమిటి అని అంటే, ముక్కోటి దేవతలతోటి ఈ భూమిపైకి వచ్చినారు శ్రీమన్నారాయణమూర్తి. కాబట్టి ముక్కోటి ఏకాదశి అని ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి లేదా పుష్యశుక్ల ఏకాదశి ఏదైనా కావచ్చు కాక, అందువల్ల ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అంటే ఈ ఏకాదశి వైకుంఠాన్ని దర్శించడం. అంతేకాదు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి వస్తాడు కాబట్టి అందువల్ల కూడా దీనికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి దేవతలతో వచ్చాడు కాబట్టి ఆ ముక్కోటి ఏకాదశి అని దీని ప్రత్యేకత వచ్చింది. అందువల్ల 24 ఏకాదశిల్లో ఈ ఏకాదశి నాడు ఏ నియమాలు ఉన్నాయో ఆ నియమాలన్నింటినీ పాటిస్తూ ఆ శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానిస్తూ హరి అను 2 అక్షరములు హరియంచును పాతకంబులంబు జనాభా హరిని నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అని ఈ విధమైనటువంటి శతకపద్యాలను కానీ ఇంకా భజన కీర్తనలు కానీ తాను ఉపవాసం ఉండి, అంటే సమీపంలో భగవంతుడికి సమీపంలో కూర్చొని, ఉపవాసము అని అంటే వాసనం అంటే వసించుట, ఉప అంటే సమీపంలో, భగవంతునికి సమీపంలో ఉండి ముక్కోటి దేవతలు వైకుంఠంలో నుంచి వచ్చినారు కాబట్టి ఆ దేవతలందరినీ దర్శించినటువంటి రోజు కాబట్టి, అలా దర్శించినటువంటి కారణంగా కష్టాలన్నీ తొలగిపోతాయి అనేటటువంటి ఒక భావన. అంతేకాకుండా శ్రీమన్నారాయణమూర్తి తిరుమలలో ఆనంద భవనంలో వెలిశారు కాబట్టి ఆ ఆనంద భవనానికి ఉత్తరం వైపుగా ఉన్నటువంటి ద్వారం తిరుమలలో, ఆ ద్వారం నుంచి ఆ రోజు స్వామిని దర్శించుకుంటారు. అలా దర్శించుకోవడం అనేటటువంటిది పుణ్యంగా భావిస్తారు. అన్ని ఏకాదశుల కన్నా ఈ ఏకాదశి అంత పుణ్యాన్ని కలిగిస్తుంది అని, తప్పకుండా ముక్తి కలుగుతుంది అనేటటువంటి ఈ భావనతోటి ఈ రోజుకున్నటువంటి ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమాజం, ఈ జాతి, ఈ ధర్మంలో ఇలా వ్యవహరించడం అనేటటువంటి సంప్రదాయం వచ్చిందండి. వెంకటరెడ్డి గారు, అంటే ఇప్పుడు ఖచ్చితంగా అంటే
స్వామి వారిని కొలవటం అనేది ఒక ఎత్తు అయితే అన్ని పండుగల సందర్భంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి దర్శించుకోవడం అనేది ఈ పండుగ యొక్క ప్రత్యేకత. అయితే పురాణాల ప్రకారంగా కావచ్చు, ఆగమ శాస్త్రాల ప్రకారంగా కావచ్చు, ఈ ఉత్తర ద్వారానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఖచ్చితంగా ఈ ఒక్కరోజే ఈ ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలా? ఎన్ని రోజులు చేసుకోవచ్చు అంటే మీరు ఏం చెప్తారు? అవునండి, ఇది ఎట్లా ఉంది అని అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంది అండి. అంటే ఆయా దేవాలయాలలో కొన్ని దేవాలయాల్లో 11 రోజులు, కొన్ని దేవాలయాల్లో కొన్ని 3 రోజులు, కొన్ని దేవాలయాల్లో 5 రోజులు ఈ సంప్రదాయాన్ని పాటించేటటువంటి విధంగా కొనసాగుతూ వస్తున్నది. కాబట్టి అలా ఏర్పడినటువంటి ఆ సంప్రదాయాలను వాళ్ళు అనుసరిస్తారు ఎన్ని రోజులు అనేది. కానీ ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులు చాలా పవిత్రమైనటువంటివి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటున్నారు, ద్వాదశి నాడు పాలనం చేస్తారు. అది ప్రధానమైనటువంటి విషయం. అయినా కానీ శ్రీరంగంలో ఒక విధంగా, తర్వాత ఆ శ్రీరంగ నాయకుడు ఉన్నటువంటి దేవాలయాలు ఎన్నైతే ఉన్నాయో, మనకు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది, ఆ తర్వాత అనేక ప్రదేశాలలో రంగనాథుని యొక్క ఆలయాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి రంగనాథుని ఆలయాల్లో వాళ్ళు 11 రోజులు కొనసాగిస్తారు. ఎందుకంటే శ్రీరంగాన్ని అనుసరించి. తర్వాత ఈ దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటిది. కాబట్టి అక్కడి వెంకటరెడ్డి గారు మనతో పాటు డిబేట్ లో బంగారయ్య శర్మ గారు కూడా జాయిన్ అయ్యారు. బంగారయ్య శర్మ గారు, ముందుగా మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. మనం మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం, భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అయితే మీ మాటల్లో వివరించండి, ఈ వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం కావచ్చు, ఉత్తర ద్వార దర్శన విశిష్టత కావచ్చు. వైకుంఠ నివాసాయ శ్రీవాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే. అమ్మ, వైకుంఠ ఏకాదశి విభూతి మనకి దర్శనమిస్తుంది. నేను కూడా ఇవాళ విశేషంగా మా రాజమండ్రి కాకినాడ మధ్యలో ఉన్నటువంటి పెద్దనాయకంపల్లి గ్రామంలో మా తత్వాశ్రమంలో విశేషంగా ఇవాళ రామాలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. వైకుంఠ ఏకాదశి అనంగానే మనకి ఆ వైకుంఠంలో పడుకోనున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి, పాద సంవాహనం చేస్తున్నటువంటి లక్ష్మీ అమ్మవారు, ఇంకా పరివార గణము ఇవన్నీ గుర్తొస్తాయి. ఇవాల్టి రోజున వైకుంఠంలో సాక్షాత్తుగా ద్వారాలు తెరుస్తారు. పితృదేవతలైతేనేమిటి, మిగతా వాళ్ళందరూ ఎవరెవరైతే మనకి సనాతనంగా ఈ పరమాత్మని కొలుస్తూ వస్తున్నారో వాళ్ళందరూ వైకుంఠ ద్వారంలో నుంచి దర్శనం చేసుకుంటారు. ఇవాళ రోజున తెల్లవారుజామున్నే ఎవరెవరు లేచి ఉదయాన్నే ఆ రామచంద్రమూర్తినో, ఆ వెంకటేశ్వర స్వామి వారినో, ఏ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అంశ అవతారాన్నైనా ఉత్తరం వైపుగా దర్శించుకుంటారో వారు ధన్యుడు. ఏం చెప్తుందయ్యా ఈ విషయం మనకి అంటే, నాయనా నీ జీవితంలో ఎప్పుడూ ఒక కోణంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. పరమాత్మ దగ్గరికి ఇంకొక కోణం ఏముంది అని ఆలోచిస్తూ వెళ్ళు. ఎప్పుడూ ప్రత్యక్షంగా ప్రాంగుముఖంగా నువ్వు ద్వారంలో నుంచి వెళ్ళిపోతున్నావు. కానీ అప్పుడప్పుడు ద్వారం మార్చి భగవంతుణ్ణి దర్శించు. ఎక్కడ అమ్మవారు ఉండేది? వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే బాహుంచోర్ధ్వకరే శంఖం శరం దగ్నే. రామదాసు బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అని చెప్పి ఆ అద్భుతంగా సీతమ్మ ఎలా బ్రోవమని రామదాసు వారు అడిగారో, ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ వామ భాగమంతా శక్తి భాగము, ఈ కుడి భాగమంతా పరమాత్మ యొక్క భాగము. ఎప్పుడైనా శక్తి భాగంలోంచి కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించవయ్యా అని మనకి ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి. మన మిగతా పండగలన్నీ కూడా చాంద్రమానం ప్రకారం చేసుకుంటూ ఉంటాం, కానీ ఈ పండగని సౌరమానం ప్రకారం చేసుకుంటాం తెలుగు వాళ్ళందరం కూడా. ఈ సౌరమానం ప్రకారం చేసుకునేటువంటి పండగలు సంక్రాంతి, మకర సంక్రాంతి, ధనుర్ సంక్రాంతి. ధనస్సులో నుంచి మకరానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ సందర్భంగా అందరూ చేసుకోవడం, కేరింతలు కొడుతూ వెళ్ళడం. ప్రతి మనిషి తన జీవితంలో ఒకటే
ఆ స్వామిని పెట్టి మహత్తరమైన పండగ. ఆ తర్వాత ఇవాటి రోజున ఉపవాసాలు ఉండడము అనేది సంప్రదాయం. పెద్దలు చెప్తారు, పలహారమున కన్న పండ్లు, పలహారం తినటం కంటే పండు తిని ఉండడం విశేషం. పండ్ల కన్నయు పాలు, పండ్లు కూడా కాదండి, ఉత్త పాలు దాగి ఉంటాను, అది ఇంకా విశేషం. పాల కన్నయు నీరు, పాలు తాగేదానికంటే నేను నీళ్లు దాగి ఉంటాను అనేది ఇంకా విశేషం. నీటి కన్నయు పవన భక్షణం ఎంతో శ్రేయస్కరం ఈ ఏకాదశి వ్రతంబున. దానికంటే కేవలం గాలి తీసుకుంటూ మాత్రమే జీవించడము అనేది ఇంకా విశేషమైనటువంటిది. కాబట్టి ఇవాళ ఉపవాసం చేయడం చాలా విశేషం. బంగారయ్య శర్మ గారు, 15 రోజులకు ఒక్కసారి ఉపవాసం ఉంటే చాలా మంచిది. లోపల ఉండేటువంటి సెల్స్ అన్ని కూడా రీచువనేట్ అయ్యి ఎనర్జీ తెచ్చుకుంటాయని చెప్పినందుకు ఒక అద్భుతమైనటువంటి నోబెల్ ప్రైజ్ వచ్చింది జపనీస్ కి సంబంధించినటువంటి, జపాన్ కి సంబంధించిన సైంటిస్ట్ కి. అదే విధంగా మన సనాతనమైన అధిక ఋషి ఎప్పుడో చెప్పాడు, 15 రోజులకు ఒక్కసారైనా ఉపవాసం ఉండవయ్యా. అది ఇంకా మోర్ ప్రిసైజ్డ్ గా ఏకాదశి రోజు ఉండవయ్యా. అంటే అమావాస్య వచ్చే 4 రోజుల ముందు, పున్నమి వచ్చే 4 రోజుల ముందు వచ్చేటటువంటి ఏకాదశికి ఎవరు ఉపవాసం ఉంటారో వాళ్ళ యొక్క హెల్త్ సిస్టమ్ అంతా కూడా అద్భుతంగా డెవలప్ అయ్యి ఉంటుంది. మామూలుగా కాదు, చాలా విశేషంగా డెవలప్ అయ్యి ఉంటుంది. అందుకని మన హెల్త్ మనకు కావాలి అన్నా కూడా ఉపవాసం మంచిది. ఇందాక కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మనం ఎప్పుడైతే సమీప వాసం చేస్తామో, ఆ పరమాత్మకి సన్నిహితంగా మనం చక్కగా కాలాన్ని గడుపుతామో అది మరీ విశేషమైనటువంటి రోజు. అందుకని ఈ వైకుంఠ ఏకాదశి మన లోపల ఉండే రాక్షస ప్రవృత్తి, మనలోంచే పుట్టినటువంటి రాక్షస ప్రవృత్తిని అంతం చెయ్యాలి అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి అయ్యా, తెల్లవారుజామునే లేవండి, నామ సంకీర్తనం చేయండి. వయస్సు అయిపోయి ఆఖరి శ్వాస వదిలిన తర్వాత భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని, బంధువులు గాని ఎవరు మన వెంట రాదు. ఉండేది రాముడు ఒక్కడే, ఊరక చెడిపోకు మనస అని చెప్పి ఆ పరమాత్మని కొలవడానికి అవసరమైనటువంటి మార్గాన్ని మనకి బోధించేటటువంటి అద్భుతమైన వైకుంఠ ఏకాదశి. ఇది ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ఒక ప్రత్యేకత. బంగారయ్య శర్మ గారు, అయితే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు ఖచ్చితంగా కూడా భక్తులు. ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నట్లయితే ఇంకా డైరెక్ట్ స్వామివారి దగ్గరకే, ఆయన చెంతకే చేరుకుంటామని చెప్పి భక్తులు భావిస్తూ ఉంటారు. అయితే ఈ ఒక్క రోజే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే అలాంటి పుణ్య ఫలితాలు మనకి లభిస్తాయా, లేదా కొన్ని దేవాలయాలలో ఉన్నటువంటి నియమాల ప్రకారంగా, లేదా అవి భక్తుల రద్దీ కొద్దీ ఏర్పరిచినటువంటి సౌకర్యాలుగా మనం భావించవచ్చా? అమ్మాయి, అన్ని దేవాలయాలు విష్ణువాలయాల్లో ప్రధానంగా ఇవాళ ఉత్తర ద్వారం ఉంది. వైకుంఠ ఏకాదశి అనే పదానికి అర్థమే వైకుంఠము అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది. ఈ విష్ణువాలయాల్లో చేయాలి. అయితే ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ విష్ణువాలయానికి వెళ్ళినా ఫలితం ఒకటే. విష్ణువు ఎక్కడున్నాడయ్యా? విష్ణువు విశ్వాంతర్యామి. అందుకనే విష్ణు సహస్రనామాలు మొదలు పెట్టేటప్పుడు విశ్వం విష్ణు, విశ్వమంతా విష్ణువేనయ్యా, ఇంకొకటి లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. తిరుమలకి వెళ్తేనే వస్తుంది, భద్రాచలం వెళ్తేనే వస్తుంది అని అనుకోవద్దు. అది విశేషమైనటువంటి పౌరాణిక చరిత్ర ఉన్న ఘట్టం. కానీ విష్ణువు మన ఇంటి పక్కన ఉన్న గుళ్ళో, మన హృదయంలో అన్ని చోట్ల విష్ణువు ఉన్నాడు. ఉత్తరం వైపుగా వెళ్ళి వాళ్ళ విష్ణువుని దర్శించుకోవడము అంటే యోగ శాస్త్రం ప్రకారం నువ్వు ముక్కులో ఇంచి ఒక్కసారి గాలి పీల్చుకొని లోపల సాధన చేస్తున్నావు. ఈ అనాహత చక్రం దగ్గర ఉత్తరం వైపు నుంచి ఆ ఆత్మ చైతన్య ప్రయాణం చేయడం, ఉదాన వాయువులో ఏ ఏ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సమూహం అంతా నిక్షిప్తమై ఉంటుందో ఆ నిక్షిప్తమయ్యేటటువంటి దాన్ని ఉత్తరం వైపుగా జాగరూకత చేసి పరమాత్మ వైపు ప్రయాణం చేయడము అనేటటువంటి దాన్నే మనకి ఈ మాట చెప్తారు. అలా చేసేటటువంటి వాడికి ఏమవుతుందయ్యా అంటే ఆజ్ఞాచక్రం దగ్గర ఆ విష్ణుమూర్తి అనుగ్రహించి ఈ విశుద్ధలో ఉన్న జీవుణ్ణి బ్రోస్తాడు. కాబట్టి అనాహతం దగ్గర
ఉండే భాగం నుంచి ఉత్తరం నుంచి వెళ్ళి ఈ జీవుణ్ణి పరమాత్మ వైపుకి తిప్పి దర్శనం చెయ్యి. తద్వారా సహస్రార కమలంలో అవసరమైన జీవన్ముక్త స్థితిని ఇస్తుంది వెంకటరెడ్డి గారు, చెప్పడానికి కసిరెడ్డి యోగ వెంకటరెడ్డి గారు. రహస్యం. కాబట్టి ఇది మన లోపల ఉంది, బయట గుళ్ళల్లో కూడా ఉంది. వెంకటరెడ్డి గారు, అంటే భక్త సులభుడు అని చెప్పి హరి మనం కొలుస్తూ ఉంటాము. హరినామ స్మరణతో ఈ రోజు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తూ ఉంటారు. అయితే ఈ రోజున భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలంటే ఏం చెప్తారు? అంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవాలా? ఏ రకంగా ఆ భగవంతుని కరుణా కటాక్షాలు మన పైన ఉండాలంటే ఎలాంటి నామస్మరణ చేస్తే మంచిదంటారు? తప్పకుండానండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూత భావన. ఇలా ప్రారంభం అవుతుంది విష్ణు సహస్రనామాలు. కాబట్టి 1000 నామాలతో ఉన్నటువంటి మొట్టమొదటి నామము, ఇన్ని నామాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. విశ్వం విష్ణు, ఈ విశ్వం అంతా విష్ణు స్వరూపమే అనేటటువంటి భావన. అయితే ముఖ్యంగా ఈరోజు కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు 1, 11. ఇవి 11 అంటే ఏకాదశి అండి. కాబట్టి కర్మేంద్రియాలు ఏవేవి? శ్రోత్రు, త్వక్, చక్షు, జుహ్వ, నాసిక. శ్రోత్రు చెవులు, త్వక్ చర్మము, చక్షు కళ్ళు, జిహ్వ నాలుక, నాసిక ముక్కు. ఈ 5 కర్మేంద్రియాలు ఇవాళ నిగ్రహంతో ఉండాల్సిన అవసరం ఉంది అని మనము అర్థం చేసుకోవాలి. తర్వాత ఇవాళనే కాదు, జీవితంలో ఎప్పుడైనా కానీ సంయమనం అనేది చాలా ముఖ్యం. జ్ఞానేంద్రియాలు ఏవి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. శబ్దము, ధ్వని, స్పర్శ, తాకడము, స్పర్శ, రూప, ఆకారము, రస రుచికి సంబంధించింది, గంధము వాసనకు సంబంధించింది. తర్వాత ఇవి 5. 11వది మనస్సు. ఈ 11 కూడా ఇవాళ సంయమనంతో వ్యవహరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఒక్కరోజైనా అంటే కాదు, ఎప్పుడైనా కానీ మానవ జీవితంలో నిగ్రహం అనేది చాలా ముఖ్యం. అందులో మనోనిగ్రహం అనేది చాలా ముఖ్యం. మనస్సును నిగ్రహించినట్టయితే ఈ కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను కూడా నిగ్రహించుకునేటటువంటి శక్తి మానవునికి వస్తుంది. కాబట్టి ఈ రోజు అంత నిగ్రహంతో ఉండి దానిని సంవత్సరం పొడుగునా కొనసాగించాలి. అయితే ఈ తప్పకుండా శ్రీరంగనాథుని చూడాలి, శ్రీరంగ నాయకుని దర్శించాలని శ్రీరంగంలో ఈ జనం ఎక్కువగా వచ్చినటువంటి కారణంగా అక్కడ ఒక సంప్రదాయం ఏర్పడింది. 21 రోజులు అక్కడ ద్వారం తెరిచి ఉంటుంది, ఉత్తర ద్వారం. తిరుమలలో 11 రోజులు తెరిచి ఉంటుంది. అదే యాదగిరిగుట్ట మరొక చోట అయితే 5-6 రోజులు అక్కడ ఆ వ్యవస్థను వాళ్ళు అట్లా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఎటు వెళ్ళేసి భక్తులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా ఏర్పాటు చేసుకున్నటువంటిది. కాబట్టి ఈ రోజు ఉండేటటువంటి సందర్భంగా ఈ రోజు ఉన్నటువంటి నియమాలలో స్నాన సంధ్యలు అవన్నీ పూర్తి అయిన తర్వాత తప్పకుండా హరికీర్తన చేయాలి. దండమయా విశ్వంభర, దండమయా పుండరీకదళ నేత్రహరి, దండమయా కరుణానిధి, దండమయా నీకు నెప్పుడు దండము కృష్ణ, శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం. ఇలాంటివి ఏవి ఆ శ్రీకృష్ణునికి, ఆ శ్రీమన్నారాయణమూర్తికి ఏవేవి అయితే స్తోత్రాలు కీర్తనలు ఉన్నాయో వాటన్నింటినీ మనం అన్నమయ్య కీర్తనలు కానీ, రామదాస్ కీర్తనలు కానీ, ఏవైనా కానీ, రాముడు, శ్రీకృష్ణుడు, శ్రీమన్నారాయణమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తాడో అవతారాలలో ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళందరినీ కూడా ధ్యానించడం, భావించడం, స్మరించడం, కీర్తించడం, తరించడం. ఇది మానవుడు కోరుకునేటటువంటిది. అందుకొరకని చెప్పేసి ఇవాళ ఇన్ని రోజులు అనేటటువంటి నియమాలు ఆయా దేవాలయాల్లో ఏర్పడ్డాయి. ఆ అన్ని రోజులు కూడా ఈ నియమాలతోటి ఉండడం అనేటటువంటిది కొనసాగించాలండి. ధన్యవాదాలండి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలానే బంగారయ్య శర్మ గారు. అది తెలుసుకున్నాం కదా, ముక్కోటి ఏకాదశి విశిష్టత కావచ్చు, ఉత్తర ద్వార దర్శనము, ఈ ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజులు కనుక చేసుకున్నట్లయితే భక్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పటి వరకున్న వివరాలు. చూస్తూనే ఉండండి 10 TV.